అక్క వాళ్ళు ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క అతిథి అయితే వచ్చారంటండి. ప్రతి ఒక్కరు భోంచేసుకొని అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక మేమందరం కూర్చొని ఇలా భోంచేస్తున్నాము. వీళ్ళంతా అక్క వాళ్ళ తోడుకోడళ్ళు వాళ్ళన్నమాట. వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని భోంచేస్తున్నాను. వంటలు అయితే చాలా బాగున్నాయి. ఉప్పు కారాలు అవేమి చూడరు కదా, అయినా కూడా చాలా చక్కగా నీట్గా అయితే ఉన్నాయండి. చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. కష్టపడ్డందుకు ప్రతిఫలం అయితే దక్కిందనేసి అనిపించింది. ఏదైనా కానివ్వండి, 4 ముద్దలు నోట్లేకపోతేనే కదండి మనిషి అన్నాక ఏదైనా కూడా బ్రతికేది. మనం బ్రతికేదే ఆ 4 ముద్దల కోసం. అలాంటిది మనము ఎందుకండి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండక ఇవన్నీ ఎందుకు మనకి కదా, ఒక్కోసారి అలానే అనిపిస్తుందండి. కాకపోతే మనుషులం కదండి, ఏదో ఒకటైతే అనుకుంటూనే ఉంటూనే ఉంటాము. సో తప్పదు కదా. ఇంకా వీళ్ళంతా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళన్నమాట. చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటారు మా అక్కతోటి. సో నేను కూడా వాళ్ళతోటి అయితే మాట్లాడుతూ ఉన్నాను. ఫైనల్గా నవ్వుతూ జోక్స్ అవి అయితే వేసుకుంటూ ఉన్నామండి. చాలా అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదన్నమాట ఆ 2 డేస్ నాకైతే. అక్క అయితే మరీ ఉండమనేసి అయితే అంటుంది, కానీ నాకైతే ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. నేను ఉన్నన్ని రోజులైతే హ్యాపీగా ఇలాంటి వీడియోస్ అవి చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు కదా, అందుకని లైట్గా అయితే వీడియో అయితే తీసుకున్నానండి. నేను చాలా హ్యాపీగా అనిపించింది. పడ్డ కష్టం అంతా పోయిందండి. ఈవినింగ్ వరకు అయితే మాతోటే ఉన్నారు వాళ్ళంతా. చాలా హ్యాపీగా అనిపించింది. ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాము మా సాయితోటి. సో మళ్ళీ పెళ్ళికి కలుస్తాము అనేసి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామండి. చిన్న చిన్న జోక్స్ అవన్నీ వేసుకుంటూ. ఇంకా లేడీస్ కలిసారంటే ఇంకా మాటలకి కొద్దివేముందండి, ఎక్కడి నుంచి ఎటో వెళ్ళిపోతున్నాయి కదా, అలానే ఉంటాయన్నమాట మా మాటలు కూడా. ఏదైతే మా సాయన్న చల్లముద్ద అయితే చాలా చక్కగా హ్యాపీగా గ్రాండ్గా అయితే జరిగిందనేసి అయితే అనుకుంటున్నాను. పెళ్ళి కూడా ఇంతకంటే గ్రాండ్గా చేస్తామనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా సాయన్న పెళ్ళి అయితే అంగరంగ వైభవంగా జరగబోతుందనేసి అయితే తలుచుకుంటుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇప్పటి నుంచి అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా మా సాయన్న పెళ్ళికి. ఓకే, బాయ్.